హలో గైస్, హరీష్ దిస్ సైడ్, మైసెల్ఫ్ హరీష్. నేను రైట్ నో శ్రీకాకుళంలో అయితే ఉంటున్నాను. ఈ వీడియోలో నేను ఎవ్రీ 20,000 30,000 ఎలా ఎర్న్ చేసిన మాస్టర్ అనేది షేర్ చేసుకుంటాను. బట్ దానికంటే ముందు దగ్గర నాకు 2 థింగ్స్ కావాలి. ఈ వీడియో ఎవరు లేని దగ్గర చూడండి అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని లాస్ట్ వరకు క్లియర్గా చూడండి. లాస్ట్ మీకు సర్ప్రైజ్ కూడా ఉంటుంది. నాకు తెలిసి మీరు ఒక స్టూడెంట్ అయ్యి ఉంటారు, ఒక జాబ్ హోల్డర్ అయ్యి ఉంటారు, ఒక హౌస్ వైఫ్ అయ్యి ఉంటారు. స్టూడెంట్ అయ్యి యాజ్ ఎ పార్టింగ్గా వర్క్ చేసి మీకోసం మనీ ఎర్న్ చేయాలనుకుంటారు. జాబ్ హోల్డర్ అయ్యి సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటారు. ఆ హౌస్ వైఫ్ అయ్యి ఇంట్లో ఉండి ఏదైనా వర్క్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకుంటారు. ఇందులో చాలామంది ఇంతవరకు కాపీ పేస్ట్ వర్క్స్ అని, డేటా ఎంట్రీ జాబ్స్ అని, మీ టైంని మనని చాలా వేస్ట్ చేసుకుంటారు. బట్ నేను ఎలాంటి పనికిమాల జాబ్స్ అని చెప్పను గైస్. మీకు బాగా యూజ్ అయ్యి ఆన్లైన్లో మనీ ఎట్లా ఎర్న్ చేయాలనే జెన్యూన్ వే మీకు చెప్తాను చూడండి. మనం ఇందులో వర్క్ చేయాలంటే డెఫినెట్గా ఈ 3 వెపన్స్ అని ఉండాలి గైస్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్. నాకు తెలిసి ఈ 3 వెపన్స్ అందరి ఫోన్లో ఉంటాయి. అండ్ ఈ 3 వెపన్స్ యూస్ చేసి మనం పర్ మంత్ 30,000 to 40,000 ఎర్న్ చేస్తున్నాం. మీకు డౌట్ రావచ్చు, ఏంటి బ్రదర్ ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు, అసలు ఎలా మనం 30,000 to 40,000 ఎర్న్ చేస్తాం, అసలు ఏ ఆపర్చునిటీ ఉంది మన మొబైల్ ఫోన్ యూస్ చేసుకొని అండ్ 3 వెపన్స్ యూస్ చేసుకోనని. సో నేను మీకు అది క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్, అఫిలియేట్ మార్కెటింగ్ అనే ఆపర్చునిటీ యూస్ చేసుకొని మన మొబైల్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ యూస్ చేసుకుని పర్ మంత్ 30,000 to 40,000 ఎర్న్ చేస్తాం. మీకు ఈ వీడియోలో ఫస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఫిజికల్ ప్రొడక్ట్ అంటే ఏంటి, అండ్ ఫిజికల్ ప్రొడక్ట్తో అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే ఎంత మనీ ఎర్న్ చేస్తాం, అండ్ డిజిటల్ ప్రొడక్ట్తో అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే ఎంత మనీ ఎర్న్ చేస్తామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. అసలు ఫస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే వాట్ ఈజ్ అఫిలియేట్ మార్కెటింగ్? అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనం ఒక కంపెనీతో కానీ బ్రాండ్తో కానీ కొలాబరేట్ అయ్యి అందులో ఉండే ప్రొడక్ట్స్ని ఆర్ ఒక వాల్యుబుల్ సర్వీస్ని త్రూ సోషల్ మీడియా మనం ప్రమోట్ చేసి అండ్ అది సేల్స్గా కన్వర్ట్ అయితే మనకు అందులో కమిషన్ వస్తుందన్నమాట. సో మీకు అర్థమై ఉంటుంది అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఒక సేల్స్ బిజినెస్, ఇది ఒక ప్రొడక్ట్ సెల్లింగ్ అని. సో అయితే మనకి సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాపిల్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి అండ్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ మనం సేల్ చేస్తే వాళ్ళు మనకు కొంత అమౌంట్ ఇస్తారు. బట్ మన యాపిల్ అనేది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, దాంతో మనం కొలాబరేట్ అవ్వలేం. అండ్ అందులో ఇంటర్నేషనల్ బిజినెస్ కాబట్టి అండ్ అందులో అది ఆల్రెడీ చాలామంది తెలిసి ఉంటుంది. సో మీకు ఈ వీడియోలో ఒక నార్మల్ మ్యాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎట్లా చేస్తాడో నేను క్లియర్గా చెప్తాను. అఫిలియేట్ మార్కెటింగ్లో 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి ఫిజికల్ ప్రొడక్ట్ అండ్ ఇంకోటి డిజిటల్ ప్రొడక్ట్. ఫిజికల్ ప్రొడక్ట్ ఏంటంటే మనకు కంటికి కనిపిస్తాయి అనమాట. లైక్ మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో అవన్నీ ఫిజికల్ ప్రొడక్ట్స్ అనమాట. అండ్ వాటితో మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే మనకు వచ్చే కమిషన్ జస్ట్ 10 to 50% అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ప్రోడక్ట్ మనం సేల్ చేస్తే మనకు వచ్చేది జస్ట్ 1,000 రూపీస్ అనమాట. బట్ ఇక్కడ డిజిటల్ ప్రొడక్ట్ ఏంటంటే మనకు కంటికి కనిపించవు. ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా కోర్సెస్ కానీ ఏవైనా స్కిల్స్ కానీ వాటిని డిజిటల్ ప్రొడక్ట్ అనమాట. వాటితో మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే మనకు వచ్చే కమిషన్ 7 to 80% అనమాట. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత విన్నింగ్ పర్సెంట్ ఎక్కువ ఉందో. సో ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్ ఫ్రీ కాస్ట్ చేద్దాం అనుకుంటారో, ఏ ఇన్వెస్ట్మెంట్ లాగా చేద్దాం అనుకుంటారో, మీరు ఇప్పుడే అమెజాన్, ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని అండ్ ఆ లింక్స్ ప్రమోట్ చేసి మీరు మనీ ఎర్న్ చేయొచ్చుగా. అండ్ దాంట్లో విన్నింగ్ పర్సెంట్ చాలా తక్కువ. సో ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్ తెలుసుకుందాం, ఫ్రీగా చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఇప్పుడే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు, మీరు లీవ్ అయిపోవచ్చు. బట్ ఎవరైతే డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు లాస్ట్ వరకు చూడండి, మీకు వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. డిజిటల్ ప్రొడక్ట్స్ ఎట్లా మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలో కూడా చెప్తాను. బట్ అంతకంటే ముందు నేను డిజిటల్ ప్రొడక్ట్ యూస్ చేసుకుని ఎంతమంది ఎర్న్ చేసి చూపిస్తాను చూడండి లైవ్లో. ఈరోజు ఎంత చేశాను, నేను 1 monthలో ఎంతమంది ఎర్న్ చేశాను డిజిటల్ ప్రొడక్ట్ యూస్ చేసుకొని. ఈరోజు ఎంతమంది ఎర్న్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ డేట్ నేను చెక్ చేద్దాం. సాటర్డే 25th July. ఈ ఒక్కరోజే నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ 6,000 రూపీస్ ఎర్న్ చేశాను. అండ్ లాస్ట్ 7 daysలో 53,000 అండ్ లాస్ట్ 30 daysలో 92,000. ఇంతవరకు నియర్లీ 1,40,000 రూపీస్ ఎర్న్ చేశాను. ఇదంతా నేను నా మొబైల్ ఫోన్ యూస్ చేసుకుని ఎర్న్ చేశాను. అండ్ ఈ ప్లాట్ఫామ్లోనే ఇదంతా నేను నేర్చుకుని ఎర్న్ చేశాను. సో నేను డిజిటల్ ప్రొడక్ట్ యూస్ చేసుకుని ఎంత ఎర్న్ చేసి చూపించాను. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రదర్ నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు అంతమంది ఎర్న్ చేసావు, బట్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎలా ఎర్న్ చేస్తారు, మాకేం తెలియదు కదా అఫిలియేట్ మార్కెటింగ్ గురించి. బట్ ఇక్కడ ఎవరైతే నా హెల్ప్ తీసుకుని ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు ఎంత ఎర్న్ చేశారో కూడా మీకు చూపిస్తాను లైవ్లో. నా స్టూడెంట్స్, నేను ట్రైనింగ్ ఇచ్చి నేను ఎట్లా చేయాలో చెప్పిన ఆ స్టూడెంట్స్ ఇప్పుడు ఎంత ఎర్న్ చేశారో కూడా మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. ఈ బ్రదర్ నా స్టూడెంట్, 20 years రైట్ నో, బీటెక్ చదువుతున్నాడు. స్టార్ట్ చేసిన 10 daysలో ఎంత ఎర్న్ చేసి చూపిస్తాను. అండ్ అదేవిధంగా స్టార్ట్ చేసిన 30 daysలో ఎంత ఎర్న్ చేసి చూపిస్తాను, మీరే వినండి. హాయ్ గైస్, నేను రీసెంట్గా లీడ్ సార్ట్లో హరీష్ బ్రో దగ్గర జాయిన్ అయ్యా. నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడైతే నేను మనీ ఎర్న్ చేయగలనా లేదని చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా నెగిటివ్ థాట్స్తో ఉన్నా. కానీ హరీష్ బ్రో మాత్రం నాకు చాలా మంచిగా గైడ్ చేశారు. నేను ఓన్లీ జాయిన్ అయిన 10 daysలోనే 19,000 ఎర్న్ చేశాను.
హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ బ్రో. మీరు ఎవరైనా లీడ్ సర్కిల్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఇదైతే ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ బ్రో. సో నా స్టూడెంటే 10 డేస్లో 20,000 ఎర్న్ చేశాడు. అదే 35 డేస్లో నియర్లీ 75,000 రూపీస్ ఎర్న్ చేశాడు. 35 డేస్లో 75,000 రూపీస్ ఎర్న్ చేశాడు. ఇతను కూడా నా స్టూడెంటే, 18 ఇయర్ రైట్ నో ఇంటర్ చదువుతున్నాడు. ఈ బ్రదర్ స్టార్ట్ చేసిన 20 డేస్లో ఎంత ఎర్న్ చేస్తాడో మీరే వినండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాహుల్. నేను హరీశ్రావులో లీడ్ సర్కిల్లో జాయిన్ అయ్యి హరీష్ బ్రో దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. హరీష్ బ్రో ఎంతో బాగా సపోర్ట్ చేశాడు, ఎంకరేజ్ చేశాడు. నాకైతే చాలా భయం వేసింది. నేను హరీష్ బ్రో సపోర్ట్ వల్ల ఎంత ఏం చేశానో మీరే లైవ్లో చూడండి. ఇది ఎవరైనా చేయొచ్చు. ఇదంతా హరీష్ బ్రో సపోర్ట్ వల్ల నేను ఎంత ఏం చేశాను. థ్యాంక్ యూ హరీష్ బ్రో మీ సపోర్ట్కి. ఈ బ్రదర్ రైట్ నో డిగ్రీ చదువుతున్నాడు, 17 ఇయర్స్ అనుకుంటా. ఇతను కూడా ఎంత ఎర్న్ చేశాడు స్టార్ట్ చేసిన 5 డేస్లో మీరే వినండి. హాయ్ గైస్, దిస్ ఈజ్ నాగరాజు. ఈ లీడ్ సర్కిల్లో నేను హరీశాన్ వల్ల జాయిన్ అయ్యాను. హరీశాన్ నాకు ట్రైనింగ్ ఇచ్చారు. నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు చాలా నెగిటివ్ టాక్స్ తో జాయిన్ అయ్యాను. అసలు ఎర్న్ చేయగలను అనే థాట్ తో జాయిన్ అయ్యాను. కానీ హరీశాన్ పర్సనల్ గా ట్రైనింగ్ ఇచ్చి నాకు ఎర్న్ చేసుకునేలా చాలా సింపుల్ గా చెప్పారు ఎలా ఎర్న్ చేసుకోవాలని. హరీశాన్ వల్ల ఇప్పుడు నేను ఇంత ఎర్న్ చేశాను. ఈ బ్రదర్ కూడా నా స్టూడెంటే, 17 ఇయర్స్ అనుకుంటా. స్టార్ట్ చేసిన 12 డేస్లో 8,400 రూపీస్ ఎర్న్ చేశాడు. అండ్ ఇతను కూడా నా స్టూడెంటే, స్టార్ట్ చేసిన 7 డేస్లో 3,400 రూపీస్ ఎర్న్ చేశాడు. మీకు ఇంతవరకు ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో చెప్పాను. ఎఫిలియేట్ మార్కెటింగ్ ఫిజికల్ ప్రోడక్ట్తో చేసి సక్సెస్ అవ్వాలని కూడా చెప్పాను. అండ్ అదే ఎఫిలియేట్ మార్కెటింగ్ డిజిటల్ ప్రోడక్ట్తో చేస్తే నేను ఎంతమంది ఎర్న్ చేసి చూపించాను. అండ్ అదేవిధంగా నా స్టూడెంట్స్ ఎంతమంది ఎర్న్ చేసి కూడా మీకు చూపించాను. సో మీకు డౌట్ రావచ్చు, సరే బ్రదర్ అసలు ఆ డిజిటల్ ప్రోడక్ట్ మీద ఎవరు ఇస్తారు, మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఆ ట్రైనింగ్స్ అనేవి ఎవరు ఇస్తారో నేను మీకు చూపిస్తాను చూడండి. అదే గాయస్ లీడ్ సాక్ మనకి డిజిటల్ ప్రోడక్ట్ ఇస్తుంది. మనకి ఎవ్రీథింగ్ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎట్లా చేయాలో కూడా వీరే చెప్తారనమాట. లీడ్ సాక్ అనేది ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్. అండ్ ఇందులో నియర్లీ 1 lakh ఎఫిలియేట్స్ కూడా ఉన్నారు. అండ్ ఇందులో ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ 200 million కూడా ఉన్నారు గైస్. అండ్ లీడ్ సాక్ ఒక ISO సర్టిఫైడ్ ప్లాట్ఫామ్, ఇండియన్ ISO సర్టిఫైడ్ ప్లాట్ఫామ్. అండ్ దీనికి GS సర్టిఫైడ్ కూడా ఉంది. అండ్ MCA సర్టిఫైడ్ ప్లాట్ఫామ్ కూడా గైస్. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సరే బ్రదర్ మనం ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాం కదా లీడ్ సాక్తో, మనం ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసి ఎంతమంది ఎర్న్ చేస్తాం. సో నేను మీకు చూపిస్తాను చూడండి ఎంతమంది ఎర్న్ చేస్తాం అనేది. సో ఇక్కడ మన ఎఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసేప్పుడు ఇందులో 3 ప్యాకేజెస్ ఉంటాయి కదా లీడ్ సాక్లో, లైట్ అండ్ స్టాండర్డ్ అండ్ ప్రో ప్యాకేజ్. మనం లైట్ ప్యాకేజ్ స్టార్ట్ చేస్తే లైట్ ఎఫిలియేట్ మార్కెట్ అవుతాం. అండ్ స్టాండర్డ్ ప్యాకేజ్తో స్టార్ట్ చేస్తే స్టాండర్డ్ ఎఫిలియేట్ మార్కెట్ అవుతాం. అండ్ ప్రోతో స్టార్ట్ చేస్తే ప్రో ఎఫిలియేట్ మార్కెట్. అదే లైట్తో స్టార్ట్ చేస్తే మనం చేసే సేల్స్కి పెర్ డేకి 1,600, 2,200, 2,800 రూపీస్ ఎర్న్ చేస్తాం లైట్తో స్టార్ట్ చేస్తే. స్టాండర్డ్ ప్యాకేజ్తో స్టార్ట్ చేస్తే 1,700, 2,800, 4,000 రూపీస్ ఎర్న్ చేస్తాం పర్ సేల్కి. ప్రోతో స్టార్ట్ చేసి 1,700, 3,000 అండ్ 7,300 ఎర్న్ చేస్తాం మనం చేసే పర్ సేల్కి పర్ డేకి. సో మీకు కూడా డౌట్ రావచ్చు, ఓకే బ్రదర్ అంతా సరిపోయింది, ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో చెప్పు, ఫిజికల్ ప్రోడక్ట్ ఇవన్నీ చెప్పు, అసలు వర్క్ ఎట్లా స్టార్ట్ చేయాలి, మన వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి, మీకు ఎఫిలియేట్ అకౌంట్ ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్తున్నాను గైస్, ఎస్ గైస్ మనం ఇక్కడ మనీ ఇన్వెస్ట్ చేయాలి. వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఫర్ లెర్నింగ్. మనం ఎఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకోవడం మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ ఎవరికి మనం ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. అండ్ ఈ అమౌంట్ కూడా మన కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇక్కడ ఈ కనబడుతున్న 3 ప్రైసెస్తో ఏదో ఒక ప్యాకేజ్తో స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ మీకు ముందు చెప్పాను కదా ఏదో ఒక ప్యాకేజ్తో మనం స్టార్ట్ చేసి ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయాలని. అండ్ ఇందులో 3 ప్యాకేజెస్ ఉంటాయి. అదే ఒకటి లైట్ ప్యాకేజ్, ఇంకోటి స్టాండర్డ్ ప్యాకేజ్ అండ్ ప్రో ప్యాకేజ్. లైట్ ప్యాకేజ్ వచ్చేసి 2,360 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి లైట్ ఎఫిలియేట్ మార్కెట్ అవుతాం. మనం 4,130 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే స్టాండర్డ్ ఎఫిలియేట్ మార్కెట్ అవుతాం. అండ్ ప్రో ప్యాకేజ్తో స్టార్ట్ చేస్తే అదే బెస్ట్ ప్యాకేజ్. దాంతో ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే అడ్వాన్స్డ్ లెవెల్కి ఎట్లా ఎఫిలియేట్ మార్కెటింగ్లో వేరే చెప్తారనమాట. సో చాలామంది ఇన్వెస్ట్మెంట్ భయపడిపోతారు, నా మనీ అయిపోతుంది, నేను లాస్ అయిపోతున్నాను. అట్లా ఏం అవ్వదుగా, మీరు తీసుకున్న ప్యాకేజ్ లైఫ్ టైం మీ దగ్గర ఉంటుంది అండ్ ఇది ఎక్కడికి పోదు. సో లైట్తో స్టార్ట్ చేస్తే మీరు డిఫరెంట్ మనీ మేకింగ్ స్కిల్స్ కూడా నేర్చుకుంటారు. ఇందులో ఆర్గానిక్ లీడ్ జనరేషన్ నేర్చుకుంటారు, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ నేర్చుకుంటారు, అండ్ ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్ కూడా నేర్చుకుంటారు, అండ్ కంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలో కూడా నేర్చుకుంటారు, అండ్ యూట్యూబ్ SEO వచ్చేసి మనీ ఎట్లా ఎర్న్ చేయాలో కూడా నేర్చుకుంటారు. అండ్ 4,130 స్టార్ట్ చేస్తే
మీకు పర్సనల్ బ్రాండింగ్ నేర్చుకుంటారు, క్యాన్వా మ్యాజిక్ కోర్స్ నేర్చుకొని లైక్ ఫ్రీలాన్సింగ్ ఎట్లా చేయాలి కూడా నేర్చుకుంటారు, అండ్ ఎఫిలియేట్ సేల్స్ మాస్టర్ కూడా నేర్చుకుంటారు, అండ్ వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలి అండ్ వీడియో ఎడిటింగ్ చేసి ఫ్రీలాన్సింగ్ ఎట్లా చేయాలి కూడా నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ ప్రో ప్యాకేజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్ గైస్. ఈ ప్యాకేజ్తో స్టార్ట్ చేస్తే లైక్ ఎక్కువ కమిషన్ వస్తుంది అండ్ ఎక్కువ ఎర్నింగ్స్ కూడా వస్తాయి. అండ్ ఇందులో మనం డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా చేయాలి నేర్చుకుంటారు. బయట మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే చాలా కాస్ట్ పెట్టాలి, ల్యాక్స్లో పెట్టాలి. బట్ ఇక్కడ మనం జస్ట్ 10,000 రూపీస్కి మనం నేర్చుకుంటాం. అండ్ ఇన్స్టాగ్రామ్ గ్రోత్ మాస్టర్ కూడా నేర్చుకుంటాం. నా పర్సనల్ సజెషన్, నేను ఇన్స్టాగ్రామ్ గ్రోత్ మాస్టర్గా చూసి లైక్ ఇన్స్టాగ్రామ్ బిల్డ్ అయ్యాను. అండ్ ఇందులో సిపిఐ మార్కెటింగ్ నేర్చుకుంటాం, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇందులో నేర్చుకుంటాం, ఈవెన్ మార్కెటింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి లైక్ గూగుల్, ఫేస్బుక్ యాడ్ జనరేషన్ కూడా నేర్చుకుంటాం. అండ్ ఈ యాడ్ జనరేషన్ నేర్చుకుని మనకి ఎవరికైనా సర్వీస్ ప్రొవైడ్ చేసి దీని ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకోవచ్చు, అండ్ దాని ద్వారా కూడా ఆన్లైన్లో మనం ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందులో నిజంగానే సక్సెస్ అవుతామో బ్రదర్. నేను స్టార్ట్ చేసి 33 డేస్లోనే 1 lakh రూపీస్ ఎర్న్ చేశాను guys. ఇందులో ఉండే ట్రైనింగ్ వీడియోస్ చూసి, ఇందులో ఉండే ట్రేడింగ్ వీడియోస్ ఫాలో అయ్యి, సో ఎవ్రీథింగ్ చేసి నేను ఇంతవరకు 1 lakh రూపీస్ అయితే ఎర్న్ చేశాను. సో మీరు కూడా స్టార్ట్ చేశాను, మీరు కూడా అలా ఎర్న్ చేయొచ్చు. ఇదేం పెద్ద విషయం ఏం కాదు, చాలామంది చేస్తున్నారు. నార్త్లో కూడా చాలామంది స్టూడెంట్స్ లైక్ ఎర్న్ చేస్తున్నారు. మీరు కూడా స్టార్ట్ చేసి మీరు కూడా ఎర్న్ చేయొచ్చు. సో ఎవరైతే 24 అవర్స్లో స్టార్ట్ చేస్తారో, లైక్ ఈ వీడియో చూసి 24 అవర్స్లో స్టార్ట్ చేస్తారో, నేను మీకు లైక్ ఎఫిలియేట్ ట్రైనింగ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఏ డౌట్స్ ఉన్నా మీకు క్లియర్ చేస్తాను. అండ్ లైఫ్ టైం మెంటర్షిప్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను కదా. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు నాకు నా వాట్సాప్ మెసేజెస్ అడగవచ్చు. అండ్ మీకు ఎట్లా పర్ మంత్ 30,000 to 40,000 ఎలా ఎర్న్ చేయాలి ఈ వీక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎలా ఎర్న్ చేయాలి రోడ్ మ్యాప్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, అది కూడా ఫ్రీగా. సో మీకు డౌట్ రాదు 24 అవర్స్లో స్టార్ట్ చేయకపోతే చేయరని. మీరు ఎప్పుడు స్టార్ట్ చేసి నేను మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎస్ గైస్, మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా 3 ప్యాకేజ్, లైట్, స్టాండర్డ్, ప్రో అని. మీరు ఏదో ఒక ప్యాకేజ్తో మీరు స్టార్ట్ చేయాలి. అండ్ ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం యాక్సెస్. ఇంకా లైఫ్లో సింగిల్ రూపీ కూడా మీరు ఎవరికి పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు మీకోసం పెడుతున్నారు, ఎవరి కోసం కూడా పెట్టట్లేదు. అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా భయపడిపోతారు, నిజంగానే మన మనీ ఏ మనీ అవ్వదు. మీరు మీకోసమే పెట్టుకుంటున్నారు. అండ్ మీరు పెట్టుకుని మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకుని అండ్ అదే ఆ ప్లాట్ఫామ్లో ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసి మరి మనీ ఎర్న్ చేస్తారు. చూడండి ఇక్కడ మనకి ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎట్లా చేయాలో చెప్తాడు, వాడే డిజిటల్ వర్క్ ప్రొవైడ్ చేస్తాడు, వాడే మెంటర్షిప్ ఇస్తాడు, వాడే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాడు. ఇంత చేసి ఎట్లా ఫ్రీగా ఇస్తారు చెప్పండి, మీరే చెప్పండి. ఇవన్నీ చేసి అండ్ మనం ల్యాక్స్లో కూడా మనీ ఎర్న్ చేయొచ్చు ఇందులో స్టార్ట్ చేసి. సో ఇక్కడ 1 టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం, లైఫ్లో ఇంకో సింగిల్ రూపీ కూడా మీరు ఎవరికి మనీ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు మీకోసం పెట్టుకుంటారు. అండ్ మీరు పెట్టుకున్న తర్వాత నా నుంచి నేను పర్సనల్గా తెలుగులో ట్రైనింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను గైస్. మీరు ఎవరైతే ఎఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారో నేను పర్సనల్గా నా తెలుగు ట్రైనింగ్ వీడియోస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో టేకింగ్ యాక్షన్, లివింగ్ దిస్ ఆపర్చునిటీ అనేది మీ చేతుల్లో ఉంది గైస్. సో ఎవరైతే యాక్షన్ తీసుకొని నేను కూడా మనీ ఎర్న్ చేయాలి, ఎవరైతే సీరియస్ పీపుల్ ఉంటారో నేను కూడా మనీ ఎర్న్ చేయాలి, నేను కూడా లైక్ నా ఎక్స్పెన్సెస్ అని నేనే చూసుకోవాలి. సో ఇక్కడ మీరు మీకోసం మనీ పెడుతున్నారు, ఎవరి కోసం పెట్టలేదు. ఆపర్చునిటీ యూస్ చేసుకుని కూడా మీరు డిఫరెంట్ వేస్గా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇందులో స్కిల్స్ నేర్చుకొని ఫేస్బుక్ యాడ్ జనరేషన్ చేయొచ్చు, అండ్ ఫ్రీలాన్సింగ్ చేసి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇదే ప్లాట్ఫామ్తో ఎఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. సో నా పర్సనల్ సజెషన్ అయితే గైస్, మీకు డౌట్ రావచ్చు నేను ఏ ప్యాకేజ్తో స్టార్ట్ చేసి మనీ ఎక్కువ ఎర్న్ చేస్తానని. నా పర్సనల్ సజెషన్ అయితే స్టాండర్డ్ అండ్ ప్రో ప్యాకేజ్. స్టాండర్డ్తో స్టార్ట్ చేస్తే మీరు పర్సనల్ బ్రాండింగ్ అండ్ క్యాన్వా మ్యాజిక్ కోర్స్ అండ్ ఇట్లా క్యాన్వా మ్యాజిక్ నేర్చుకుని ఫ్రీలాన్సింగ్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ సెకండ్ది ప్రో ప్యాకేజ్. ప్రో ప్యాకేజ్తో స్టార్ట్ చేస్తే మనకు ఎక్కువ కమిషన్ ఉంటాయి అండ్ ఎక్కువ ఎర్నింగ్స్ ఉంటాయి. అండ్ స్టార్ట్ చేసిన కొన్ని డేస్లో మనం ఎర్నింగ్ చూడవచ్చు అండ్ ఫాస్ట్గా ఎర్నింగ్ కూడా చేయొచ్చు. అండ్ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, ఇంకో సింగిల్ రూపీ కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో సర్ప్రైజ్ ఏంటంటే మీకు నేను నా తెలుగు ట్రైనింగ్ వీడియోస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఏ డౌట్ ఉన్నా మీరు నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేయొచ్చు, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ మీరు పెట్టే 2,000, 4,000 రూపీస్, 10,000 రూపీస్ ఏదైతే ఉందో అది మీరు బయట 1 month ఖర్చు పెట్టిన అయిపోతుంది. బట్ అదే అమౌంట్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ మంత్ మనీ ఎర్న్ చేయొచ్చు. సో మీకు స్టార్ట్ చేసేంతవరకే టెన్షన్ గైస్. ఇక్కడ స్టార్ట్ చేసే వాళ్ళు బిఫోర్ అందరూ స్టార్ట్ చేయలేవుతున్న టెన్షన్లో ఉండి కన్ఫ్యూజన్లో స్టార్ట్ చేసిన వాళ్ళే. అండ్ ఇప్పుడు అందరూ ఎర్న్ చేస్తున్నారు, నా స్టూడెంట్స్ కూడా ఎర్న్ చేస్తున్నారు. సో మీలో ఎవరైతే స్టార్ట్ చేసేలా మనీ ఎర్న్ చేయాలనుకుంటారో నాకు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీ నేమ్, మీ ప్యాకేజ్ నేమ్తో మీకు ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కూడా ఎలా స్టార్ట్ చేయాలో కూడా నేను చెప్తాను. సో ఆల్ ద బెస్ట్ గైస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.